తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ పెద్దలతో సమావేశం కానున్నారు. ఇదే సమావేశంలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నారు. వీటితో పాటు మంత్రివర్గ విస్తరణ, పార్టీలో కీలక పదవులని ఖరారు చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కీలక నేతల ఢిల్లీ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఫోకస్ పెట్టింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలతో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు అదేవిధంగా మిగతా అంశాలకు సంబంధించిన వాటిపైన కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చూస్తుంది. అందుకోసం ఎల్లుండి ముఖ్యమైన నేతలంతా కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఈ రోజు వాస్తవానికి ఈ రోజే ఆ సమావేశం ఉంటుందని చెప్పేసి ప్రచారం చేసినప్పటికీ ఏఐసీసీ పెద్దలు ఢిల్లీలో అందుబాటులో లేకపోవడంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. రేపు మహిళా దినోత్సవం కారణంగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఆ కార్యక్రమం తర్వాత ఎల్లుండి ఏఐసీసీ పెద్దలతోటి భేటీ కావాలని చెప్పి నిర్ణయించారు. ఎల్లుండి జరిగే సమావేశానికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వీరంతా కూడా భేటీ కాబోతున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 4 సీట్లు దక్కే అవకాశం ఉంది కాబట్టి 4 సీట్లలో ఇప్పటికే ఎంఐఎం అదేవిధంగా సిపిఐ రెండు కూడా మిత్రపక్షాలు తమకు కావాలంటూ కూడా ఒక సీటు కావాలని కోరుతున్నాయి. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా అధిష్టానంతో డిస్కషన్ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల విషయంలో కూడా కొలిక్కి రావాల్సి ఉంటుంది. ఇప్పటికే సామాజిక సమీకరణాల వారీగా ఆయా వర్గాలకు సంబంధించిన జాబితా అయితే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ రూపొందించడం జరిగింది. ఆ జాబితానంతా కూడా సిద్ధం చేసుకున్నారు. ఆ జాబితాతో పాటు అధిష్టానం ముందు ఉంచేవరకైతే బాగుంటుందనే దానిపైన కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. ఓసీ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే వేం నరేందర్ రెడ్డి కానీ అదేవిధంగా కుసుమ్ కుమార్ కానీ నేతలంతా కూడా పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. వీరికి పార్యాత నరసింహారెడ్డి వీరంతా కూడా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి సంబంధించిన వాటిలో ప్రియారిటీ వారిగా కూడా ఆ జాబితాను రూపొందించడం జరిగింది. బీసీ సామాజిక వర్గం నుంచి కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న ఈరవర్తి అనిల్ కుమార్ కానీ, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న జర్పాటి జైపాల్, గాలి అనిల్ కుమార్, కైలాష్ నేత, చరణ్ కౌశిక్ యాదవ్ కొంతమంది నేతలంతా కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఆ జాబితాకు సంబంధించిన వాటితో పాటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దెకి దయాకర్కి ఇప్పటికే ఒక పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మరోవైపు దుమ్మాటి సాంబయ్యకి ఇవ్వాలని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పటికే పిసిసికు ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. వీరితో పాటు జ్ఞానసుందర్ కానీ కొంతమంది నేతలంతా కూడా అడుగుతున్నారు. ఇవన్నిటితో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు పార్టీకి సంబంధించిన కార్యవర్గాన్ని కూడా భర్తీ చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. పార్టీకి సంబంధించిన కార్యవర్గానికి సంబంధించి ఇప్పటికే దానికి ఎవరెవరు ఉంటే బాగుంటుందని సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ కానీ ఏసీసీ కార్యదర్శులు కూడా ఇప్పటికే విశ్వనాథ్ ఇద్దరు కూడా ఇప్పటికే దాన్ని ఒక వడపోత కార్యక్రమం చేశారు కాబట్టి దీనిపైన కూడా ఫైనలైజ్ చేసే అవకాశం ఉంటుంది. థాంక్యూ ప్రతాప్.